భూ కుంభకోణం కేసులో ఇవాళ ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఆయన్ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో జార్ఖండ్ పాలిటిక్స్ హీటెక్కాయి. భూ కుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ విచారించేందుకు ఈడీ అధికారులు యత్నిస్తున్నారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో కొన్ని గంటల పాటు అందుబాటులో లేరు హేమంత్ సోరెన్. ఈడీ ఇప్పటి వరకు 7 సార్లు సమన్లు జారీ చేయగా సీఎం సోరెన్ విచారణకు హాజరు కాలేదు. నిన్న రాంచీలోని అధికారిక నివాసంలో జేఎంఎం, సంకీర్ణ ప్రభుత్వంలోని ఆర్జేడీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం సోరెన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి హేమంత్ భార్య కల్పనా సోరెన్ హాజరు కావడం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించిన జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో కల్పనను సీఎం చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు ఈడీకి లేఖ రాసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాను ఎక్కడికి పారిపోలేదని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల కసరత్తుపై బిజీగా ఉన్నానని లేఖలో తెలిపారు. ఈ క్రమంలో జనవరి 31 లోపు విచారణకు రావాలని ఎలా ఒత్తిడి చేస్తారని ఈడీని ప్రశ్నించారు హేమంత్. జార్ఖండ్లో రాజకీయ పరిస్థితులపై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీపై సీఎస్, డీసీపీ, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు. అటు రాంచీ సహా పలు కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం నివాసం, రాజ్భవన్, ఈడీ ఆఫీసు ప్రాంగణంలో భద్రత పెంచినట్లు అధికారులు చెప్పారు. భూ కుంభకోణం కేసులో ఇవాళ ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఆయన్ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో జార్ఖండ్ పాలిటిక్స్ హీటెక్కాయి. భూ కుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ విచారించేందుకు ఈడీ అధికారులు యత్నిస్తున్నారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో కొన్ని గంటల పాటు అందుబాటులో లేరు హేమంత్ సోరెన్. ఈడీ ఇప్పటి వరకు 7 సార్లు సమన్లు జారీ చేయగా సీఎం సోరెన్ విచారణకు హాజరు కాలేదు. నిన్న రాంచీలోని అధికారిక నివాసంలో జేఎంఎం, సంకీర్ణ ప్రభుత్వంలోని ఆర్జేడీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం సోరెన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి హేమంత్ భార్య కల్పనా సోరెన్ హాజరు కావడం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించిన జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో కల్పనను సీఎం చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు ఈడీకి లేఖ రాసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాను ఎక్కడికి పారిపోలేదని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల కసరత్తుపై బిజీగా ఉన్నానని లేఖలో తెలిపారు. ఈ క్రమంలో జనవరి 31 లోపు విచారణకు రావాలని ఎలా ఒత్తిడి చేస్తారని ఈడీని ప్రశ్నించారు హేమంత్ సోరెన్. జార్ఖండ్లో రాజకీయ పరిస్థితులపై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీపై సీఎస్, డీసీపీ, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు. అటు రాంచీ సహా పలు కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం నివాసం, రాజ్భవన్, ఈడీ ఆఫీసు ప్రాంగణంలో భద్రత పెంచినట్లు అధికారులు చెప్పారు.